ఏం మేము చూడం బాస్ అవన్నీ ఏదే టైం ఉందండి ఊరికి ఇప్పటికే 1,00,000 ఉంటాయి ఇష్యూస్ ఎంపీ అంటే అందుకని మమ్మల్ని గెలిపించారు ఆమె ఒడగొట్టి మీకు కవిత తిట్టిపోయాలని ఉంది ఆమె జోకులు చెప్పాలని ఉందా చెప్పండి నేనైతే ఫస్ట్ నుంచి ఆమె గురించి ఎక్కువ మాట్లాడా మీ అందరికి జోకులు చెప్పాలని ఉన్నట్టు కదా మీరే ఏమని బీజేపీ ఒడగొట్టింది ఆమెని పాపం ఆమె రాజకీయ సమాధి బీజేపీ చేసింది ఏమని ఆమె బాధ ఆమెకు ఉంటుంది కదా ఆమెకి ఇంకా టీఆర్ఎస్ హ్యాంగ్ ఓవర్ పోయినట్టు లేదు పేరు కూడా టీఆర్ఎస్ పెట్టుకున్నది ఇంకా హ్యాంగ్ ఓవర్లే బతుకుతున్నట్టుంది బీజేపీ సపోర్ట్ లేకుండా రాష్ట్రమైందా బీజేపీకి ఇష్టం లేదని ఎవరు చెప్పిండు ఎంపీ మాట్లాడిన విధానము ఏమి తప్పేముంది ఏం తప్పుందండి ఇండియా పాకిస్తాను విభజనలో చాలా అతలాకుతలమైంది 10,000 మంది చనిపోయిన అనవసరంగా ఇక్కడ కూడా 2009లో స్టేట్మెంట్ ఇచ్చి వెనక్కి తీసుకొని భగ్గుమన్న తెలంగాణలో 100 మంది 9 నుంచి 14 మధ్యలో చనిపోయినరు 2009లోనే ఇచ్చేయాలా 2004లోనే కమిట్ చేసిండ్రు వీళ్ళు మేనిఫెస్టోలా ప్రభుత్వంలోకి రాగానే కాంగ్రెస్ ఇచ్చేయాలా 2009లోనే కనీసం ఇవ్వాలి రాజశేఖర రెడ్డి చనిపోయినాకన్నా గమనం ఇచ్చేస్తే అయిపోతుండే దానికి తోడు ఒక స్టేట్మెంట్ ఇచ్చి రిటర్న్ తీసుకొని ఇంకా దానివల్ల బగ్గుమని 100 మంది చనిపోయినరు ఇదంతా అనవసరము అన్నది ప్రక్రియని తప్పుపట్టిండు ఎంపీ